నమస్కారం. నేను గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ జేఏసీ చైర్మన్ ఎత్తర్ గోపి నా పేరు. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ మధ్య మన రేవంత్ రెడ్డి సీఎం గారు, తెలంగాణ సీఎం గారు అసలు చెత్త బండ్లు నడవటం లేదు, చెత్త బండ్లు అసలు నిర్లక్ష్యం ఉంది, బండ్లు అసలు రావట్లేదని అంటున్నారు. ఇప్పుడు బేట్లో చూస్తే దగ్గర దగ్గర 100 నుంచి 200 వరకు బండ్లు మా కార్మికులందరూ కూడా ఆపుకోవడం జరిగింది. రోజు పొద్దున 4 గంటలకు లేచి 5 గంటలకు వెళ్లి స్కానింగ్ చేసుకుని ప్రతి విషయాన్ని కూడా హెడ్ ఆఫీస్ కూడా ప్రతిరోజు వెళ్తుంది, బండి వచ్చేది రాంది. ఇవన్నీ తెలిసా తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ మరి ఇంకోటి ఇంతకుముందు గవర్నమెంట్ లో 4,500 ఆటోలు ఇస్తే ఈ రోజు 5,000 ఆటోలు అనేసి మాట్లాడము. వీళ్ళు పనిచేస్తలేరని మా కార్మికులందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం గారే ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మా కోసం కొత్తగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా బండ్లు ఇస్తారేమో, మాకు ఇంతవరకు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని అడ్డుపెట్టి కరోనా టైంలో కూడా మేము వాళ్ళకి ఆపకుండా ప్రతి ప్రజల్ని మొత్తం కాపాడుకున్నాము. అది గిట గమనించకుండా ఈ రోజు చెత్త కార్మికులు ఉంటేనే ఆ రోజు కరోనా టైంలో బాడీలు కూడా లేవట్టి మేము బండ్లాలు వేసుకుని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. అది కూడా గుర్తించకుండా మన సీఎం గారు ఈ విధంగా మాట్లాడడం, కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనికి వస్తలేరు, పని చేస్తలేరు అనడం చాలా బాధాకరం. ఈ రోజు వరకు కూడా 11-12 గంటలకు కూడా స్వచ్ఛ ఆటోలనే టిఫిన్లు చేయడం, స్వచ్ఛ ఆటో దాంట్లోనే కూర్చొని అన్నం తినడము, ఆ విధంగా ఎంత డస్ట్ ఉన్నా ఎంత మురికి ఉన్నా సరే దాంట్లో ఉండి ఇంత కష్టపడే కార్మికులను కూడా గుర్తించకుండా ఆ విధంగా సీఎం గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మీడియా మిత్రుల తరఫున కూడా మా స్వచ్ఛాట కార్మికులు ఎంతగానో కష్టపడుతున్నారో వాళ్ళకి తెలిసే విధంగా ఉండాలని కూడా మీడియా మిత్రుల తరఫున సీఎం గారిని కోరుకోవడం జరుగుతుంది. మళ్ళా ప్రధాన డిమాండ్ ఏం లేదు, మా స్వచ్ఛాట కార్మికుల్ని గుర్తించే విధంగా ఉండాలి. పాత బండ్లు 2015 ఇచ్చిన బండ్లన్నీ తుప్పు పట్టిపోయినాయి, చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి, చాలా వరకు అసలు డిస్మాంటిల్ అయిపోయినాయి. కొన్ని ఒక 500-600 వరకు ఉన్నాయి. కొత్త బండ్లు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బండ్లు ఇస్తారేమో. ఇంత గత ప్రభుత్వము 4,500 ఆటోలు ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఒక 6,000 ఆటోలు 7,000 ఆటోల కార్మికులకు అందరికి ఇస్తారేమో అనేసుకున్నాము అని ఉన్నాము. ఇంతకుముందు కూడా మాకు ఫ్రీగా ఏమి ఇవ్వలేదు, మేము 80% 80,000 85,000 ఎస్సీ వాళ్ళు 42,000 ఆ విధంగా కట్టుకుని తీసుకున్నాము. డ్రైవర్ కమ్ ఓనర్ కింద బండ్లు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారికి ఇస్తారనుకున్నాం కానీ ఈ రోజు మా కార్మికులు ఇంత కష్టపడి ఇంత పనిచేస్తున్నా కూడా జిహెచ్ఎం నుంచి ఎలాంటి రూపాయి రాకుండా రిపేర్లు మెయింటెనెన్స్ చేసుకుంటా టైర్లు వేసుకుంటా మేము ఈ విధంగా ఇంత కష్టపడుతున్నా కూడా మమ్మల్ని గుర్తించకుండా మా మీద ఈ విధంగా మాట్లాడమని చాలా బాధాకరం. మేము గత 30 సంవత్సరాల నుంచి రిక్షాలు నూకి మేము పూట తీసిన వాళ్ళము. 5 రూపాయల నుండి 15 రూపాయల వరకు, 15 రూపాయల నుండి 30 రూపాయల వరకు, 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు ప్రతి ఇంటి డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకుని మేము చెత్త జీవనం సాధించినాము. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చాలా బాధాకరంగా ఉందని సచ్చాటోల రూపంగా మాకందరికీ హైదరాబాద్ లో మరి 4,000 బండ్లే ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఏమో 5,000 బండ్లు అంటున్నాడు. మరి 4,000 బండ్లే 4,500 బండ్లు ఇచ్చిండ్రు. మరి ఆ బండ్లు కూడా తుక్కుపెట్టిపోయినాయి. మేము కూడా గత ప్రభుత్వంలో బాగుండే పని, మరి నువ్వు వచ్చినాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా డిమాండ్ ఏకైక డిమాండ్ ఏమందంటే కొత్త బండ్లు కావాలి, అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికునికి ఈఎస్ఐ పిఎఫ్ కావాలి.